హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుందండి. మా హస్బెండ్ అయితే 5 ఇయర్స్ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు ఫస్ట్ టైం. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. జస్సు మాత్రం వాళ్ళ నాన్న వెళ్తుంటే అస్సలు ఏడవలేదు, హ్యాపీగా బాయ్ బాయ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏడ్చాడు. జస్సు పుట్టినప్పటి నుంచి నేను జస్సు ఇంట్లోనే అలోన్గా ఉండడం ఫస్ట్ టైం అండి, అదే అమెరికాలో. అండ్ ఎలా ఉంటుందో మా డే మీరు కూడా మాతో పాటు చూసేయండి. అండ్ జస్సు అయితే ఫస్ట్ వాళ్ళ డాడీ వెళ్ళిన తర్వాత ఇంక నేను ఏబిసిడి రాస్తావా అంటే ఇంకా అయితే ఏం రాయడం లేదు, జస్ట్ అలా రుద్దిస్తాననేసి రాస్తే ఓకే రుద్దుతున్నాడండి. కొంచెం సేపు చూసేయండి. ఈ గ్యాప్లోనే ఎన్ని ఆటలాడతాడు. ఒకసారి టాయ్స్ అంటాడు, ఒకసారి ఇంకా ట్యాబ్లో చదువుతా అంటాడు, ల్యాప్టాప్ అడుగుతాడు, ఎన్నెన్నో అడిగాడండి. ఇంకా ఫైనల్గా అయితే ఒక పావు గంట అయితే కుదుటుగా కూర్చొని రాశాడు. ఇంకా తర్వాత కొద్దిసేపు గేమ్ ఆడాడు, మళ్ళీ కొంచెంసేపు ఇలాగ ట్యాబ్ తోటి అలాగ ఆడుతూ ఉన్నాడండి. అండ్ ఏమైనా సౌండ్ వస్తాయండి, ఇవి చక్కవి కదా మనకి, పైన వాళ్ళు కానీ అలా వాక్ చేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంటే జస్సు అయితే భయపడి మమ్మీ ఎవరో వస్తున్నారు అనేసి అలాగా కొంచెం భయపడ్డాడండి. నేను ఎవరు రావడం లేదు, నేను ఉన్నానని చెప్పినా కానీ కొంచెంసేపు అలా భయపడ్డాడు. ఫస్ట్ అయితే ఒక ½ అన్ అవర్ వాళ్ళ డాడీ వెళ్ళిన వెంటనే ఇంకా లేటర్ అయితే నార్మల్ అయిపోయాడు. వెదర్ అయితే ఫుల్ కూల్గా ఉందండి. ఈవెన్ బయటకు కూడా వాక్ తీసుకెళ్ళలేని పరిస్థితి. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు ఆడుకో అంటే లేదు అనేసి నా దగ్గరికి వస్తాడండి. మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్తాను, నువ్వు కూర్చుందు రా అన్నాడండి. ఇంకా చూడండి అక్కడ వాళ్ళ డాడీ కంటే చూపించాలంటండి, డ్యాన్స్లు అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా మధ్యలో నాన్నని చాలాసార్లు అడిగాడు, కాల్ చేయి నాన్నకి నేను చూపిస్తాను అనేసి అలాగా. ఇంకా జస్సు పుట్టినప్పటి నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వాళ్ళ డాడీ కూడా. సో ఇద్దరము అటెన్షన్ అయితే జస్సు దగ్గరే ఉండేవాళ్ళం. ఈవెన్ మేము వర్క్ చేసుకుంటున్న మా దగ్గరే ఉండేవాడు. సో ఇంకా అలాగా మమ్మల్ని వదిలిపెట్టి అసలు ఉండలేని పరిస్థితి అయిందండి. ఈవెన్ నన్నైతే ఒక మోర్ దాన్ 1 అవర్ కూడా వదిలిపెట్టి ఉండలేడండి. ఈవెన్ నేను కూడా అండి, అంత ఫుల్గా అసలు ఎఫెక్షన్ అండి ఇద్దరికి జస్సుకు నాకు. నేను కూడా అయితే 1 అవర్ కూడా చూడకుండా అసలు ఉండలేనండి. ఈవెన్ కోపం వచ్చినప్పుడు అరుస్తూ కొడుతూ ఉన్నా కానీ బట్ ఆ ఫీలింగ్ అనేది వేరు. బట్ ఇద్దరిది అయితే ఇంకా అలా ఉంటుంది, మా అమ్మ అండ్ సన్ ఎఫెక్షన్స్ అనేవి. ఇంకా అంతా వంట అయిపోయిందండి, ఇంకా గ్యాస్ అలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా చూడండి కొంచెం టైం పడుతుందండి ఇది, బట్ సిలికాన్ కాయిన్స్ అవి పెట్టుకోవచ్చు, బట్ ఎందుకులే అనేసి నేను యూజ్ చేయటం లేదు, ఖాళీగానే ఉంటున్నాను కదా అనేసి. ఇంక ఇలా డైలీ 1 టైం క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి వంట అంతా అయిపోయిన తర్వాత. జస్సు మాత్రం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ అరుస్తూ ఆడుకుంటున్నాడండి. స్టార్టింగ్ అయితే కొంచెం భయపడ్డాడు, ఎవరో వస్తున్నారు ఇలాగా అనుకుంటూ. ఇంకా నేను వ్యాక్యూమ్ పెడుతుంటే నేను పెడతా అనేసి అల్లరి చేశాడు. డైలీ అయితే వాళ్ళ నాన్న ఇద్దరు పెడుతూ ఉంటారు, వెనక బ్యాక్ సైడ్ జస్సు పట్టుకుంటూ ఉంటే అలాగా. కొత్త కదా, అదొక ఫీలింగ్ లాగా అనిపిస్తున్నాము జస్సుకి, ఇదేదో మిషన్ అనేసి. ఇంకా నీట్గా అయితే వ్యాక్యూమ్ పెట్టేసాను. ఇలా టిష్యూ తోటి అలా క్లీన్ చేసి నాకు ప్రాపర్గా అనిపించదండి. సో బాగా వాటర్ అంతా పిండేసేసి ఇంకా ఇలాగా డే బై డే అలా క్లీన్ చేస్తానండి. నార్మల్గా అయితే టిష్యూస్ తోటి అలా క్లీన్ చేస్తాను. ఇంకా తర్వాత బాగా ఎండ వచ్చింది, ఇంక ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యామని జస్సు చూడండి ఇంకా వణుకుతూ ఉన్నాడండి. బాగా ఎండ వచ్చినప్పుడే చేపిస్తానండి, మాకు హాల్లోకి ఎండ వస్తుంది. సో అందువలన కొంచెము బాబుకి చలి పుట్టదు కదా అందుకనేసి. ఇంకా రెగ్యులర్గా అయితే 1 o'clock అలా తింటామండి వాళ్ళ డాడీ ఉన్నప్పుడైతే. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా చూడండి జస్సునే అన్నీ ఇంకా మ్యాట్ మీదకి అయితే తీసుకెళ్తాడండి. ఇక్కడ ఒక దరిద్రం ఏంటంటే ఈవెన్ ఫుడ్ కూడా ఫ్రీగా మనకి కింద కూర్చొని ఆరామ్గా తినడానికి లేదండి, అది ఎక్కడ మ్యాట్ మీద పడుతుంది అనేసి ఇంకా జాగ్రత్తగా తినాలి. సో చూడండి జస్సుకి అయితే ఎంత నీట్గా పెట్టించినా కానీ కలిపిచ్చినా కానీ మ్యాట్లు పెట్టినా కానీ కింద పోస్తూ ఉంటాడు. అసలు అయితే తినడమే రాదండి యాక్చువల్గా. ఇంకా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకొని బౌల్లో పెట్టినా కానీ నాకు రాదు, నువ్వు తినిపించని అల్లరి చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఇంటి దగ్గర అంటే ఎవరో ఒకరు ఉంటారు కదండి, సో ప్రాబ్లం ఉండేది కాదు. ఈవెన్ మా అమ్మ కానీ నేను కానీ అలా తినిపిస్తూ ఉండేదాన్ని ఎక్కువ. ఇంకా బాగా ఆడుకున్నాడండి, ఇంకా అలసిపోయాడు. వాళ్ళ డాడీ వచ్చాక ఫుల్ ఖుషి అయ్యి ఇంకా ఆడుకున్నాడండి కొంచెం సేపు మాత్రం. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ చివరి వరకు అయితే వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.